దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి వారిని దేవుడు వాడుకున్నాడు. దేవుని దగ్గర ఒక గాడిద వచ్చిందంట. దేవుడు ఏం చేశాడు? గాడిదని సింహాసనంగా వాడుకున్నాడు. గాడిదకి మాట ఇచ్చి వాడుకున్నాడు దేవుడు. దేవుని దగ్గరికి ఒక కాకి వచ్చిందంట. కాకిని కూడా వాడుకున్నాడు దేవుడు. దేవుడి దగ్గర ఒక కోడి వచ్చిందంట. కోడిని కూడా వాడుకున్నాడు దేవుడు. ప్రతి దాన్ని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతిది కూడా దేవుని మాట వింటుంది, కానీ దేవుని స్వరూపంలో ఉన్న మనిషే దేవుని మాట వింటలేదు. పిల్లలు గమనించాలి, ప్రతిసారి నువ్వు చర్చికి వచ్చావంటే వచ్చిన వ్యక్తి వచ్చినట్టుగా వెళ్ళకూడదు, ఏదో పొందుకుని వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఇంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని మహింపరుస్తున్నావు అంటే ఖచ్చితంగా మన మనసులో, హృదయంలో, ఆలోచనలో మార్పులు సంభవించాలి. ఇవి సంభవించట్లేదంటే ఎక్కడో తేడా ఉన్నదని అర్థం. 10 సంవత్సరాల క్రితం మన యొక్క ఆత్మీయత ఎలాగ ఉందో ఇప్పుడు అలాగే ఉన్నది. 10 సంవత్సరాల క్రితం మన ఆర్థిక పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాం. అంటే చేంజ్ లేదని అర్థం అనమాట, మార్పు లేదు. నీవు కూడా నేను కూడా బిడ్డలాంటి వాళ్ళం అంట దేవుని సందులో. మనం ఎప్పుడైతే సక్సెస్ సాధిస్తామో దేవుడి నామం మహింపరచబడుతుందంట. దేవుని సన్నిధికి బలహీనులుగా వస్తే బలవంతులుగా చేస్తాడు. ఆమేన్. అప్పుల సమస్యలు వచ్చినటువంటి వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. అలాగే ఈరోజున అనేక సమస్యలతో, బంధకాలతో, నిరుద్యోగంతో, వివాహ సమస్యలతో, గర్భం మరి తెరవబడకుండా అనేక సమస్యలు చాలామంది దేవుని సందుకు వస్తున్నారు, కానీ క్యూర్ అవ్వట్లేదు. ఎందుకని అంటారు? దేవుని యొక్క వాక్యం వెల్లడగుతున్నప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించి దానికి అనుకూలంగా జీవించకపోవడం వల్ల అద్భుతాలు చూడలేకపోతున్నాం. ప్రియులు గమనించాలి, నువ్వు నిజంగా మాస్టర్ చెప్పిన పాఠం విన్నట్లయితే నువ్వు పాస్ అవటం మాత్రమే కాదు, నువ్వు మాస్టర్ అవుతావు. నిజంగా నువ్వు దేవుని చేత ఆశీర్వించబడిన వ్యక్తివైతే అట్లానే కూర్చుని ఉండవు, అదే స్థితిలో నువ్వు ఉండవు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు, అనేక మందికి దీవెనకరంగా మార్చబడతావు. నీ జీవితంలో జరిగే ప్రతి అద్భుతాన్ని అనేక మందికి వివరిస్తావు, అనేక మందిని యేసయ్య వైపు నడిపిస్తావు. ఆమేన్.